మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు ఎదుర్కొంటున్న గొప్ప సమస్య లేకపోతే గొప్ప ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం వచ్చేసి నిరాశ, నిస్పృహ లేకపోతే కృంగుదల. సో ఎంత కృంగుదలలోకి వెళ్ళిపోతున్నాడంటే మానవుడు, ఒక మనిషి ఒక మాట ద్వారా ఏదైనా సరే కృంగుదల కలిగించే మాట కానీ, బాధ కలిగించే మాటలు కానీ, కత్తి వంటి మాటలు కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలు హృదయంలోనికి వెళ్ళిపోయి హృదయాన్ని గందరగోళం చేసి మానవుణ్ణి ఏమి చేయలేని ఒక నిస్సహాయునిగా లేకపోతే నిస్సహాయురాలిగా ఇంకా కృంగుదలలో అలాగే ఉండిపోయే స్థితిలోనికి తీసుకొస్తున్న గొప్ప ప్రాబ్లం, సమస్య ఏంటి అంటే కృంగుదల. ఎక్కువగా మానవుడు కృంగుదల దేని ద్వారా వస్తుందో అంటే మనుషుల యొక్క మాటల వల్ల. అవునండి వాళ్ళు అలాంటి వాళ్ళండి, లేకపోతే అవునండి ఈమె ఇలాంటిదండి, అతను ఇటువంటి వాడండి అని చెప్పడం కానీ, లేకపోతే నువ్వు ఇంతే, దేనికి పనికిరావు, దేనికే నువ్వు పనికి వస్తావు అని చెప్పే మాటల వల్ల కావచ్చు, లేకపోతే నీ వల్ల ఏది వ్యర్థమే, నీ ద్వారా అంతా నష్టమే, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఉండడం వల్ల దేనికి మాకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ప్రయోజనకరం లేదు అని చెబుతూ ఉన్న మాటలను బట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు ఏదో ఒక రకంగా ఈ యొక్క సమస్యకు గురవుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ సమస్యలో నువ్వు ఉంటే దేవుడు ఈరోజు నీతో అందరితో మాట్లాడే ఒక ఆదరణకరమైన మాట ఏంటి అంటే, దినవృత్తాంతం 1 గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు గమనిస్తే అక్కడ ఒక ఎబ్బేజు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అతను కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే. ఎబ్బేజును కూడా అందరూ వాళ్ళ ఊర్లో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు వేస్ట్ గాడివి, నీ వల్ల ఏమి కాదు, ప్రయోజనం ఏమి లేదు, నువ్వు పుట్టడము చాలా వేస్ట్, లేకపోతే నీ వల్ల ఎటువంటిది ప్రయోజనం లేదు అని అనేకమైన కృంగుదల మాటలు కుటుంబంలో నుంచి, సమాజం నుంచి, అదేవిధంగా బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అలాంటి మాటలు ఎదుర్కొన్నప్పుడు ఎబ్బేజు ఏం చేశాడంటే కృంగిపోలేదు. ఎబ్బేజు బాధపడలేదు, కానీ ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. అదేంటంటే చదవండి మీకు ఒక వీలైతే బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతం 1 గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే, దేవా నా సరిహద్దులు విశాలపరచుము. అసలు ఏంటి పరిస్థితులు ఇంత విభిన్నంగా ఉన్నప్పుడు, చాలా కృంగుదల్లో ఉన్నప్పుడు నా యొక్క సరిహద్దులు విశాలపరచమని ఎందుకు అంటున్నాడు అంటే, యేసయ్య లేకపోతే దేవా నేను కలిగి ఉన్న సమస్య చాలా గొప్పది, అయితే ఈ సమస్యలో నుంచి నన్ను, ఆ సమస్యను దూరపరచు, విశాలపరిచి నా సరిహద్దుల నుంచి నన్ను బలపరిచి నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించాడు. అలా చెప్పినట్టుగానే దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించి ఆశీర్వదించాడు. అలాగే ఈరోజు కూడా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో, ఎవరైతే ఈ సమస్యతో కృంగుదల్లో ఉన్నారో వాళ్ళందరితో ఒక ఆధారకరమైన మాట ఏంటి అంటే, ఆ రోజు ఎబ్బేజుకు తోడే ఉన్న దేవుడే ఈరోజు నీకు, నాకు, మనందరికీ తోడుగా ఉన్న దేవుడు. మనం కనుక దేవుని దగ్గరకు వచ్చి దిస్ ఈజ్ మై ప్రాబ్లం, యేసయ్య ఇది నా ప్రాబ్లం అని చెప్పగలిగితే, ప్రతి ప్రాబ్లాన్ని అర్థం చేసుకునగల దేవుడు కాబట్టి, ఆయన నమ్మకస్తుడు కాబట్టి, ఆయన తప్పకుండా మన యొక్క ప్రాబ్లం నుంచి తీసేసి మనం లేవనెత్తి, మనం కలిగి ఉన్న చిన్నదైనా సరే దాన్ని విశాలపరిచి అభివృద్ధిపరిచి మనల్ని దేవుడు ఆశీర్వదించి, ఎవరైతే మనల్ని చెడుగా చెప్పారో, ఎవరైతే మనల్ని పనికిరావన్న అక్కడి నుంచి దేవుడు పనికొచ్చే వ్యక్తిగా, ప్రయోజనకరంగా, మరి ముఖ్యంగా ఆశీర్వాదకరంగా, వాళ్ళకి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి కృంగిపోవద్దు, దేవుడు ఉన్నాడని చెప్పి, ఒక బలమైన ఆశ్రయ దుర్గం మనకు ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికి చేరుదాం, మనము ప్రార్థిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.